మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మనకు తెలుగును బోధించిన సార్లు మధుకర్ సార్ అండ్ కృష్ణమాచారి సార్ గారు, అండ్ మనకు భాస్కర్ సార్, తర్వాత ఎస్ఆర్ఏ సార్ అండ్ సారయ్య సార్, ప్రకాష్ సార్, అందరినీ మన మిత్రులందరూ కలిసి ఒకసారి సార్లు అందరినీ మనం ఏ విధంగా మాట్లాడాలి, మన మాటలు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै
పూజ్యాయ పరహితాయ కృతినుత గురవే నమః దశశతవాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః. అని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కరు ప్లీజ్ దయచేసి, నేను నా ఎంఎస్సి ఎంఈడిని కంప్లీట్ చేశాను. ప్రజెంట్గా కరీంనగర్లో వింధ్యవాళి హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ వన్ బై వన్ ఒకరికొకరు. నేను ఎందుకు వన్ బై వన్ అంటున్నా అంటే, నేను మిమ్మల్ని పేర్లు పెట్టి పిలిచే ఆ ప్లేస్లో లేదు. సుబ్నాకర్రావు గోర్లగూడెం మాది సూరాటి సుబ్నాకర్రావు. నేను ఇక్కడ మన స్కూల్లో వచ్చేసి 9th నుండి 10th ఇక్కడే చేసిన మన బ్యాచ్లోనే. మాకు అంటే అప్పుడు ఈ సార్లు అందరూ దాదాపు మన సార్లు అందరూ ఉన్నారు. మాకు ఎక్కువ అప్పుడు ఏంటంటే భాస్కర్రావు సార్తో బాగా చదువు ఉండేది. ప్రస్తుతం నేను గోర్లగూడెంలో ఇంతకుముందు సర్పంచ్ చేసిన, పాలిటిక్స్లో ఉన్నా, ఫ్రెండ్స్ సర్పంచ్ చేసిన. ప్రస్తుతం ఏం లేదు, పిల్లలు బీటెక్ చేస్తున్నారు. ఒక పాప ఇంటర్మీడియట్ చేస్తుంది, హైదరాబాద్లో ఉంటున్నా. ప్రస్తుతం ఇదే నా స్టేటస్. కాకపోతే ఇంతమంది కలిసే సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మామూలుగా మాటలు రావట్లేదు వాస్తవంగా. ఎందుకంటే ఎంతో ఎప్పుడో 30 సంవత్సరాల కింద కలవని మనుషులు కూడా ఇప్పుడు దాదాపు తాడిచెర్ల ఉన్నత పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన మన గురువులు, మిత్రులు, సోదర సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. గత 30 సంవత్సరాల నుండి గత 31 సంవత్సరముల నుండి ఒకరికి ఒకరు కనీసం ఫోన్ చేసుకోలేనటువంటి పరిస్థితి నుండి ఈరోజు అందరం ఒకే వేదికపై కలుసుకునేటువంటి ప్రయత్నం చేసిన మన తాడిచెర్ల మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు రామ్ సింగ్. 92వ సంవత్సరంలో మాదేపూర్లో చదువుతున్నటువంటి మేము హాస్టల్ సౌకర్యం అక్కడ లేని కారణంగా మాకు తాడిచెర్లకి ఇక్కడికి పంపించడం అనేది జరిగింది. 1.5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ మేము చదువుకున్నాం. ఆ 1.5 సంవత్సరాల కాలంలో అనేక అంశాలను తెలుసుకున్నాం. కానీ పాఠశాలలో చదువుతున్నటువంటి క్లాసులో ఉన్నప్పుడు మాత్రం చివరి బెంచ్లో కూర్చునేటువంటి వాళ్ళం. మీకందరికీ పూర్తి స్థాయిలో పరిచయం లేకపోవచ్చు, కానీ ఈరోజైతే చాలా సంతోషకరమైన విషయం. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. ఇది అనేక సంవత్సరాల నుండి ఈ సమ్మేళనం జరుపుకుందాం అనుకుంటున్నాం, కానీ ఇంతమందిని కలపడంలో మన తాడిచెర్ల మిత్రులు చాలా సహకరించారని చెప్పుకోవచ్చు. సరే సమయం లేదు కాబట్టి మిత్రులు ఏమనుకోవద్దు, నెక్స్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. దేవుడు కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుడు నీవు కాపాడు మా బిడ్డలను నీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు సారు. ఆ దేశాలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మాట్లాడు. మా ఊరి బరులకు దండాలు ఆ గుడిలో
జరిగింది. కాకపోతే ఏంటంటే నేను స్కూల్కి సరిగ్గా రాకపోయింది. లాస్ట్ ఎగ్జామ్కి వచ్చేది ప్రతి ఒక్క ఎగ్జామ్కు, ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి మనం. నేను బలవంతంగా పల్నాడు రవీంద్ర అని చెప్పని తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించడం జరిగింది. నాకు ఒకటి ఏంటంటే నేను ముత్తారంలో 8th క్లాస్ అయ్యేటప్పుడే 1989లో మలార్ మండలంలో మన మలాల్ చంపిన పీపుల్స్ వారు అండాలని పనిచేసేవాళ్ళు. నాకు అక్కడి నుంచి సంబంధం ఏర్పడ్డది. నేను దానికి అంకితమై అదే పార్టీలో అక్కడి నుంచి మాదాపూర్ నుంచి ఇక్కడికి పాఠశాలకు రావడం జరిగింది. నేను పూర్తికాలం కూడా పీపుల్స్ వారి పార్టీలో పనిచేయడం జరిగింది. ఆత్మీయ సమ్మేళన సభకు వచ్చేసినటువంటి గురువులు కృష్ణమాచారి గారికి, వేదిక పైన ఉంటున్నటువంటి మన కృష్ణమాచారి గారికి, మధుకర్ సారు, సారా సారు, భాస్కర్ సార్ గారికి, యశరాజ సార్, ప్రకాశ్రావు సారు, పోచమల్లన్న, వాస్తవం ఈరోజు మనం కలవమా అనేటువంటి కోరికను స్థిరస్థాయిగా వాస్తవంగా దీన్ని ముందుకు నడిపించినటువంటి మన కానిస్టేబుల్ రాజన్న గారికి, వాస్తవంగా సంపత్తి సదానందం, చాలామందికి ఇది రుణపడి ఉంటాం మనం జీవితంలో కూడా మనం కలవమని చెప్పని అనుకున్నాం. సార్ దయచేసి భాస్కర్ అన్న, మా రమేష్ అన్న, మల్లికార్జును, కుంట సదన్న గారికి, పేరున బొల్లగూడెం మాజీ సర్పంచ్ సుగుణాకర్ రావు, మన స్టూడెంటే మనతో పెద్ద రాజకీయంలో ఉన్నారు, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి మల్లేశన్న గారికి, తాడిచెల్లిన ఉన్నటువంటి అందరికీ విద్యార్థులందరికీ పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ గురు బ్రహ్మ గురు విష్ణు మన లేట్ మ్యారేజ్ రాయి. వాస్తవంగా నేను 10-15 సంవత్సరాలు వరంగల్ సెంటర్ జైల్లో ఉన్నా. నేను ఈ కరోనా సమయంలో లేట్ మ్యారేజ్ మా మిస్సెస్ ఏమేమి చేస్తుంది, మీరందరూ తప్పకుండా ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది చెప్పు స్టేజ్ మీద. మిగతా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. నేను ఇంకా కంటిన్యూ చేసేది ఉన్నది. మీరందరూ మాట్లాడే కనుక మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. 10th క్లాస్ అయిపోగానే మేము వరంగల్ పెట్టుకున్నాం. అట్లా మాకు కలిసి వచ్చింది. ఇంటర్, డిగ్రీ, పీజీ అడే చేసుకున్నాం. వెంటనే సెటిల్ అయిపోయాను. ప్రస్తుతం నేను దేవరంపల్లి జెడ్పీహెచ్ఎస్ కాట్రం మండలంలో చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్గా, తెలుగు స్కూల్ అసిస్టెంట్. ఇప్పటికీ 24 years నా సర్వీస్ అయిపోయింది. 24 years అయిపోయింది. మా పెద్ద పాప MBBS సెకండ్ ఇయర్ చేస్తుంది, ఇంకో పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో 30 సంవత్సరాల్లో అందరినీ ఇలా ఈ విధంగా కలవడం అనేది అసలు నోటికి మాట రావట్లేదు. ఏమన్నాలో చాలా మిత్రురాళ్ళు కూడా అప్పటికి ఇప్పుడున్న స్టేజ్ అప్పుడు లేకుండేది. అప్పుడు మాట్లాడినంటే చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు మాట్లాడినందరూ ఓకే టైం లేదు. ఈరోజు రావడానికి కూడా నాకు చాలా మస్తు ఇబ్బంది అయింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళు ముందుండి, మన మిత్రులు ముందుండి అరేంజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే వాళ్ళని మెచ్చుకోక తప్పదు, అభినందించాల్సిందే అందరము. అందరికీ థ్యాంక్ యూ. మన మిత్రులందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఒక 3 years నేర్చుకోవడం జరిగింది. దామరకుంటలో నేను ప్రాక్టీస్ చేసుకున్న 27 years. ఒక పాప, బాబు. పాప జియాలజీ డిపార్ట్మెంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో 2nd year చదువుతుంది, 63వ ర్యాంకు. బాబు 223వ ర్యాంక్ వచ్చింది. CSO గ్రూప్ తీసుకున్నాడు. కిడ్స్లో హన్మకొండలో చదువుతున్నాడు. నేను 27 years నుంచి వెళ్ళి గత మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేస్తూ పేదలకు కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో చేసినదని, దానికి సందర్భంగా 2024 ఈ సంవత్సరంలో నంది అవార్డు కూడా తీసుకోవడం జరిగినది. థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, పైడాకుల రమేష్. నేను ఇక్కడికి 8th వచ్చాను. 8th నుంచి 8th, 9th, 10th ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అనేది నేర్చుకున్నాను గురువుల సలహాలతో. అలాగే నేను MCOM కంప్లీట్ చేశాను. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో నేను మంత్రి బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనం చాలా రోజుల నుంచి కలవాలి అనుకుంటున్నాం, ఒక 5-6 సంవత్సరాల నుంచి. ఈరోజు అందరు మిత్రుల సహకారంతో ఈరోజు ఆ విషయాన్ని సక్సెస్ చేసుకున్నాం. మనం
సక్సెస్ చేసుకున్నాం. కలవడం చాలా ఆనందంగా ఉంది. నాకు దాదాపు ఇందులో 50% మెంబర్స్ నేను గుర్తుపట్టలేకపోతున్నాను. వాళ్ళ నేమ్స్ కూడా నాకు తెలియదు. ఒక మిగిలిన వాళ్ళందరినీ మాత్రం పేరు పెట్టి పిలిచేంత మాత్రం కొద్దిగా గుర్తుంది. మిగిలిన వాళ్ళకి మాత్రం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. చాలా రోజులు కలుసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అందరూ మంచిగా హ్యాపీగా సెటిల్ అయ్యారనే నేను కోరుకుంటున్నాను. దాని వాళ్ళు కూడా తొందరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మనం దాదాపుగా 93-94 అంటే దాదాపుగా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మన 10th అయిపోయి అందరూ హాఫ్ సెంచరీకి దగ్గరికి వచ్చేసిండ్రు. కాబట్టి మిత్రులారా మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో చాలా రోజులు మనకు గ్యాప్ వచ్చింది కాబట్టి చాలామందిని మనం మర్చిపోయాం. ఈ అవకాశం ఇచ్చిన గురువులకు, మా విద్యార్థులు, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మరి మన 10th క్లాస్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినటువంటి మన స్నేహితులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తుంటాను. ఎంతో శ్రమపడి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా మన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈరోజు మనము ఈ రీతిగా అందరం కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అని అంటే మన ఉపాధ్యాయులు తరగని ధనం అంటూ మనకి ఇచ్చారు. అదే విద్యాధనం. మరి దొరలు దోసుకోరు, దొంగలు ఎత్తుకపోరు, పితృధనం వచ్చి పంచుకోరు అనేటువంటి ఆ పద్యాలు కూడా సార్లు మనకు నేర్పించారు. అందును బట్టి మరి ఎంతగానో సార్లను కూడా నేను అభినందిస్తున్నాను. సార్, మీ పాఠాలు ఎప్పుడు కూడా మా మనసులో ఉన్నాయి కనుక చాలా సంతోషము. అందుకొరకనే మరి అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి ఒక కొటేషన్ మీకు గుర్తు చేస్తాను. వన్ బెస్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫ్రెండ్స్. 30 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఇలా ఒక 80% మందిని గుర్తించే పరిస్థితులు లేని రోజు ఈరోజు మన మిత్రులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని, మనకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన దీనికి ఎనుగుండి కష్టపడ్డ ప్రతి ఒక్క ఇవాళ మనం కలుసుకోవడానికి కారణం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వారికే చెందుతుంది ఘనత మొత్తం. వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మొదట మనము ఈ స్కూల్లో నేను 1989-91 నుంచి 7వ తరగతి, 8, 9, 10వ తరగతి మా బావగారు ఇక్కడ వార్డెన్గా చేసేది, ఎస్టీ హాస్టల్ వార్డెన్గా. ఆయన ద్వారానే నాకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ 4 సంవత్సరాలు విద్యా తరగతులు మన గురువుల చేత బోధించుకొని నేర్చుకోవడం జరిగింది. కాకపోతే ఆ సరస్వతి దేవి నన్ను కటాక్షించలేదు. నాకు ఎప్పటికీ ఒక కోరిక ఉండేది, ఏదో హైఫై అని లీడర్షిప్ చేయాలనే కోరిక అప్పటి నుంచి ఉండేది. దానికి గురువులు సుతం కారణం. అప్పుడు నాతోటి ప్రేయర్ చేయించి విజిల్ కొట్టించేది. ఇక్కడ ప్రేయర్కు విజిల్ నేనే కొట్టేది. మీ అందరు గుర్తున్నదో లేదో, నా పేరు మేకల జనార్దన్ రెడ్డి, అంటే నిక్ నేమ్ రెడ్డి, మీ అందరికి తెలిసింది రెడ్డి. నేను ప్రేయర్కు విజిల్ చేసేది ప్రొద్దున ప్రతిరోజు. అదే అలవాటుగా అట్లనే అలవాటు అయిపోయింది. నేను ప్రస్తుతం ఇప్పుడు మా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ చేయించుకుంటూ రాజకీయంగా ఉంటున్నాను. రియల్ ఎస్టేట్ ఏం లేదన్న. విజిల్ అన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాను. 2 పాపలు, పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎస్ఆర్ యూనివర్సిటీ హన్మకొండ, చిన్న పాప ఆల్ ఫోర్స్ కరీంనగర్ ఎంపీసీ గ్రూపు సెకండ్ ఇయర్ ఇప్పుడు. మరి ఈ గురువులందరికీ కృష్ణమాచారి సార్ బాగా గుర్తున్నారు నాకు. అక్కడ ఇంటి దగ్గరనే ఉండేది. భాస్కర్రావు సార్ ఇంట్లో మా బావ ఉద్యోగ రీత్యా బదిలీ అయిపోతే నేను ఒక 2 నెలలు సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడనే అమ్మ చేత భోజనం చేసుకొని అక్కడనే నా 10వ తరగతి పరీక్ష రాసుకోవడం జరిగింది. మరి యశ్రాజయ్య సార్ తోటి నాకు ఉన్న సన్నిహితం బ్యాడ్మింటన్ బాగా. సార్కి ఎప్పటికి నేను బాగా అందించేది. లేదు, నాకు ఆడరాపోయేది. సార్ తీపి గుర్తులు చాలా మంజూరీ అవుతాయి. అన్న సేవ చేస్తానులే, ఏమవుతుంది. ఇవన్నీ చాలా తీపి గుర్తులు. వాస్తవంగా నేను బాల్యం నుంచి మా చాలా చిన్న గ్రామం. అక్కడ చదువుకునే అవకాశాలు లేకుండే. ఆ విధంగానే చదువుకు దూరం అయిన తప్ప చదువు రాక కాదు, చదువు ఇంట్రెస్ట్ లేక కాదు. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొలనూరులో 3 సంవత్సరాలు చదువుకున్నా. ఆ తర్వాత ఇంటి దగ్గర 3 సంవత్సరాలు, కొలనూరులో 3వ తరగతి నుంచి 7వ తరగతి దాకా, తర్వాత 7 నుంచి 10. సరి అయిన చెప్పేటోళ్ళు లేక చెడిపోయినాం. విద్య అనేది బాగా అవసరం, కంపల్సరీ. విద్యలో ఉన్నది ఎల్లో సుతం దొరకదు మనకు. అదేవిధంగా మిత్రులు వేరే వాళ్ళు వచ్చి మాట్లాడగలరని కోరుచున్నాను.
ఈ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. అందులో నా తోటి స్నేహితులకి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుండో చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. మేమంతా కోవిడ్లో కలిసినాం లేట్గా, లేడీస్ అంతా. 10 డేస్ నుండే ఇంత కవర్ చేసిందంటే ఫ్రెండ్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. రామదూత హనుమాన్ ఆశీర్వాదంతో జై శ్రీరామ్. ఈ సృష్టికి మూలం మన తల్లిదండ్రులైతే ఈ సమాజానికి పరిచయం చేసింది మాత్రం ఈ గురువులే అని నేను భావిస్తున్నా. ఈ సృష్టిలో ఉన్నత రంగ రావడానికి కారణం మన ఉపాధ్యాయులే. ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ కానీ ఏ పోస్ట్లో ఉన్నా కూడా దానికి ముఖ్య కారకులంతా ఉపాధ్యాయులే అని అనుకుంటాను. సార్ చూస్తే ఫీవరింగ్ వస్తుంది, ఎంత మాట్లాడాలని అనుకున్నామో. కాకపోతే జీవితమే ఒక సైకిల్. ఆ సైకిల్లో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలన్నదే మా కాన్సెప్ట్. నేను అనుకుంటున్నా అట్లా ఒదగాలని. ఇందులో 30 సంవత్సరాల ఈ లైఫ్ సైకిల్లో ఎన్నో అనుభూతులు, అనుభవాలు, సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఇదే ప్లేస్లో కూర్చొని వన్స్ అపాన్ ఏ టైం అని ఇంగ్లీష్లో రైమ్స్ అది తొందరగా రాజేస్తారు. అక్కడ నాకు రాజేస్తారు చెట్టు కింద గుర్తున్నది ఇప్పటికీ. ఎప్పుడు తొందరగా చెప్పాలా ఇంగ్లీష్ లెసన్ అనే గుర్తున్నది నాకు ఇప్పటికీ. జెంట్స్ అందరినీ ముక్కుటిగా కొట్టాలని సార్ చెప్పేస్తే వాళ్ళంతా ఆయిల్ రాసుకొని వచ్చేదా ఏమో, జారిపోయారు చేతులు ఎప్పటికీ. మీరే ఎక్కువ కొట్టేది నేను అందరినీ. కృష్ణమాచార్య గారు పెట్టిన ధనుర్మాసంలో నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు పొంగల్కి వెళ్ళేది. నేను ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్నా. నా పేరు సంధ్య. మా సారు బిజినెస్ లిక్కర్ బిజినెస్ మాది. నాకు ఒకడే బాబు, MBA చేస్తున్నాడు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ యూకేలో చేస్తున్నాడు. హలో, నాది కిరాణా షాపు. ఇంతకుముందు నేను 3వ తరగతి వరకు నేను బెల్మడపల్లి స్కూల్లో చదివేవాడిని. 4వ తరగతికి ఇల్లు వచ్చి నేను 10th వరకు ఇల్లు చదువుకున్నాను. అండ్ మన తోటి గురువులకు, నాకు చెప్పిన గురువులందరికీ నమస్కారం, పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని, నేను బాగుండాలని, అందరూ కోరుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ మనం ఎంతో చదువుకొని మన తోటి విద్యార్థులు, కొంతమంది గురువులు గాను, కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఏదో పుట్ట తిప్పల కోసం ఎన్నో వ్యవస్థలు చేసుకుంటూ బ్రతకాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం హెల్ప్ చేసుకుంటూ మనందరం కలిసి ఉండాలని, ఎవరి ఇంట్లో ఏం జరిగినా, ఏం మంచైనా చెడైనా కలిసి ఉండాలని ఈ 3-4 సంవత్సరాల బట్టి మేము కోరుకున్నాం. ఏంటి కలవాలని, 10వ తరగతి జరిగినప్పుడు నుండి మందుని జమయ్యాలని మేము అందరం 4 కూడి పేరున మేము కాయి మంచైనా చెడైనా అందరినీ కలిసి రావాలని కోరుకోవాలని ఇవన్నీ మేము ప్రయత్నం చేసినాం. ఎవరైనా పేరు, మా అబ్బాయి, మాకొక్కడు అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నాకు తెలిసిన మాత్రం చెప్పాను. నేను ఇక్కడికి 7th వచ్చిన తర్వాత 7th, 8th, 9th, 10th వరకు ఇక్కడనే చదివిన. అప్పుడు సార్లు భాస్కర్ సారు, రాజా సారు, కృష్ణమాచార్య సారు, మధుకర్ సారు వీళ్ళందరూ ఇప్పుడు మన గురువులు. ఆ తర్వాత ఇక్కడ 10th అయిపోయిన తర్వాత నేను మా ఇంటి దగ్గరనే ఇప్పటికీ దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ చేస్తాను. నాకు 2 కొడుకులు, బిడ్డ. పెద్ద కొడుకు పెళ్లి చేసిన బిడ్డ, చిన్న కొడుకు బీకాం చేస్తాడు, బిడ్డ పీజీ చేసి డిస్కౌంట్ అయింది, ఇంటి దగ్గరనే ఉంటుంది. మాది సింగారం, నేను ఆర్ఎంపీ డాక్టర్. పాదాభివందనాలు. మరియు మా సోదరిమణులందరికీ నా యొక్క వందనాలు. నా పేరు కొడిమ్యాల భాస్కర్. నేను ఇక్కడికి 7వ తరగతిలో 1990-91 సంవత్సరంలో 7వ తరగతిలో ఇక్కడికి వచ్చినాను. మరియు అప్పటి నుండి 10వ తరగతి దాకా ఇక్కడే చదువుకొని మా గురువుల యొక్క సేవలు మరియు ఇప్పటికీ కూడా మా గురువులైనటువంటి చారి సార్ గారు వారి యొక్క సేవలను మరియు వారి యొక్క సలహాలను మాకు అందిస్తూనే ఉన్నారు. మరియు ఎవర్ గ్రీన్ మన గురువు అయినటువంటి భాస్కర్ సార్ గారు ఎల్లప్పుడూ వారి సేవలు, సలహాలు, సూచనలు మరియు యొక్క
వారి యొక్క సలహాలు మనకు అందిస్తూనే ఉన్నారు. వారికి కూడా మా యొక్క పాదాభివందనాలు. నేను చారిత్రక సలహా పైన హిందీ పండిట్ చేశాను. 16 సంవత్సరాల పాటు సేవ చేసి మనకు సరస్వతి కటాక్షం లేదు, గవర్నమెంట్ సొమ్ము అనేటువంటిది బాకీ లేదు కాబట్టి మనకు ఉద్యోగం రాలేదు. నిరాశ చెందలేదు. కానీ కులవృత్తిని చేపట్టి అంతో ఇంతో ఇప్పటి వరకు ఇలా ఉన్నా. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. బాబు 10th క్లాస్ అయిపోయిండు, పాప ఇప్పుడు 9th క్లాస్. ఇంతమంది వస్తారో రారో అనేటువంటి సందిగ్ధంలో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. ఒక 4-5 కూడా చాలా శ్రమ కూర్చి. కానీ మీరందరూ వచ్చినందుకు మా సోదరిమణులకు మరియు సోదరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మీ అందరికీ కూడా నా థ్యాంక్స్. నమస్కారం. బొంపల్లి 9th క్లాస్ 10th క్లాస్ చదివిన ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా. ఒక బిడ్డ 10th క్లాస్ చదువుతున్నా. నేను కొయ్యూరు. ప్రస్తుతానికి నేను 9వ తరగతిలో ఇక్కడికి వచ్చిన మా గురువు భాస్కరరావు సార్ గారికి మరియు రాజేష్ సార్ గారికి మరియు మధుకర్ సారు, చారి సార్ మరియు పోచమల్లన్న, ప్రకాష్ సారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నేను 9వ తరగతిలో ఇక్కడ 1వ సంవత్సరంలో ఉన్నా. అయినా నేను స్కూల్కు ఎక్కువ రాకపోయేవాడిని. చాలా స్కూల్లో అంటే హాజరులో వెనుకబడుతున్నాను. నేను స్కూల్కు మాత్రం అసలు రాకపోయేది. మధుకర్ సారు నాకు తెలుగు చెప్పేటప్పుడు ఎన్నోసార్లు అరే నేర్చుకోరా చదువుకోరా అంటే కూడా నేను మాట వినకుండా వాస్తవంగా నేను 3 సబ్జెక్టులో ఫెయిల్ అయినా. భాస్కర్రావు సార్ మ్యాథ్స్ ఫెయిల్ అయినా, ప్లస్ తెలుగు మధుకర్ సారి, తర్వాత రాజా సార్ హిందీ చెప్పేది, సైన్స్ చెప్పేది. అయినా నేను హిందీ కూడా రాజా సార్ నాకు ఒక కాపీలో పెట్టించిండు. అయినా హిందీలో పాస్ అయినా. అది మనకు ఎందుకంటే విద్య అనేది అబ్బలేదు. విద్య అబ్బగా నేను ఈ చదవలేకపోయినా. నేను ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ చేస్తున్నా కొయ్యూరులోనే. మాది కొయ్యూరు. నాకు 3 పిల్లలు. ఒక బాబు 8th క్లాసు, పాప ఇంకో చిన్నోడు 6వ తరగతి, పాప మాత్రం 4వ తరగతి అవుతుంది. ఇదే నా విన్నపం. మా ఉపాధ్యాయులకు, ఇక్కడికి వచ్చిన మా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. మీరు వచ్చి ఈ సభను పెద్దగా చేసినందుకు, సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మాది అక్కపల్లి. మా ఫ్రెండ్ ఉంటాడు శ్రీనివాస్. వాడే అంటే మాకు చదువు రాకపోయేది. రాజా సారు రోజు ఇలా చెప్పాడు. రేపు అప్పచెప్పాలి, రేపు అప్పచెప్పాలి. రాకపోయేది నిలుచుడు అనేది సార్ నేను వ్యవసాయం చేస్తా. నేను బైండింగ్ మోటార్ రిపేర్ చేస్తాను. మా అక్కపెల్లి మందిర్లో షాప్ ఉంది నాకు. నాకు ఒక కొడుకు బిడ్డ. కొడుకు చనిపోయాడు. ఒక బిడ్డ ఉంది. నాకు ట్రాక్టర్ ఉంది. వ్యవసాయం చేస్తున్నా. రిపేర్ చేసుకొని. అందరు బాగున్నారా? మన ఊరు మన బడి అంత బాగున్నారా? ముందు మన సార్లకు నమస్కారం, తర్వాత మన విద్యార్థులకు నమస్కారం. అప్పుడు నేను చదవలేకపోయినా. ఇప్పుడు బడి అంటే ఏంది, గుడి అంటే ఏంది, గురువు అంటే ఏంది అన్నది నాకు తెలిసి వచ్చింది. మీ అందరికీ నేనేం మాట్లాడాలో అర్థమవుతలేదు. నేను కోరమైన వరలక్ష్మిని 7th వరకు చదువుకున్నా. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. నా కొడుకు పెళ్ళయింది. నాకు మనవడు కూడా వచ్చిండు. అందరికీ థ్యాంక్ యూ.
నా పేరు పెంచాల రామాదేవి. అంటే మీరు పీరామ అనుకుంటున్నారు కావచ్చు. నేను గోదావరి కనిలో ఉంటున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప లెక్చరర్ చేస్తుంది శ్రీ చైతన్య గోదావరి కనిలో. బాబు ఫోరెనిక్ సైన్స్ గుజరాత్లో చదువుతున్నారు పారుల్ యూనివర్సిటీలో. నేను బిజినెస్ చేస్తున్నాను, సారీ బిజినెస్. అందరికీ నమస్కారం. పై ఉన్న ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. సభలో నా పేరు మాల్పల్లిలో ఉంటున్నా. థ్యాంక్ యూ. నేను 7th నుంచి 10th వరకు చదువుకున్నాను. మన గురువులందరికీ నమస్కారము. నాది ప్రాపరు కొమరవెల్లి దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నాను 7th నుంచి 10th వరకు. నేను అప్పుడు వెళ్ళిపోయినా అంటే మళ్ళీ ఎవరికి కలవలేదు, నన్ను ఎవరిని గుర్తుపడట్లేదు అసలు. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, విప్రోలో జాబ్ చేస్తుండు. చిన్న బాబు BBA అయిపోయింది. అంతే, మేము హైదరాబాద్లో ఉంటాం. ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ధన్యవాదాలు. మా సార్ RMP ప్రాక్టీస్ చేస్తారు. నా 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు, MS అయిపోయింది, జాబ్ చేస్తుండు. పాప బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది, 3 years అవుతుంది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు నమస్కారము. ఫ్రెండ్స్కు నమస్కారము. మా సార్ కాంట్రాక్ట్ చేస్తారు. పాప యుఎస్లో MSc చేసి జాబ్ చేస్తుంది. చిన్న పాప బీటెక్ అయిపోయింది. అందరికీ థ్యాంక్స్. తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రజిత. నేను కరీంనగర్లో ఉంటున్నాం. మాకు 2 పాపలు. ఒక పాప ఫైనల్ ఇయర్ బీటెక్, సెకండ్ పాప సెకండ్ ఇయర్. నా తోటి విద్యార్థులకు వందనాలు. నా పేరు జయప్రద. మేము భూపాలపల్లిలో ఉంటాము. మాది పర్లేర్ షాపు. నాకు 2 అమ్మాయిలు. ఒక ఆమెకు మ్యారేజ్ అయింది, ఇంకో ఆమె US లో ఉంది. మహారాష్ట్రలో ఉంటాము. 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. 3 అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఒక బాబు. మేము మహారాష్ట్రలో ఉంటాం. మా ఆయన షాప్, కిరాణా షాప్. నేను కూడా ఆయనతో షాప్లోకి వెళ్తాను. విద్యార్థులకి అందరికీ నమస్కారం. మాది పెద్ద తూన్ల. నాకు 3 పిల్లలు. పిల్లలు కూడా పెళ్ళయింది. నాకు 3 మామలు, 3 మనవరాలు వచ్చారు. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు సులోచన. మేము గోదావరిలో ఉంటాం. మాకు ఒక బాబు. చదువు కంప్లీట్ అయింది. మొన్న ఫస్ట్కు ప్రాణం చెల్లిండు. నమస్కారం. విద్యార్థులకి నమస్కారం. నా పేరు శ్రీదేవి. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్. నాకు బాబు పాప. పాప MTech చేస్తుంది, బాబు US వెళ్ళాడు, MS కంప్లీట్ అయింది. విద్యార్థులకు నమస్కారము. తోటి విద్యార్థులకు నమస్కారం. మా బాబు పాప 2 జాబ్ చేస్తున్నారు. మేము రామలపల్లిలో ఉంటాం. గురువులందరికీ నమస్కారం. మా ఆయన SI. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ చదువుతుంది, బాబు 10th క్లాస్. మేము కరీంనగర్లో ఉంటాం. నా పేరు రమాదేవి. మాకు 2 పాపలు. మేము పెద్దతూరులో ఉంటాము. గురువులందరికీ నమస్కారం. మా తోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మేము పెద్దతూరులో ఉంటాము. మాకు 2 పిల్లలు. బాబు జాబ్ చేస్తున్నాడు, పాప స్టడీ అయిపోయింది. సుజాత నేను. గురువులందరికీ నమస్కారం. విద్యార్థులకు నమస్కారం. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. మేము మాదేపల్లి ఉంటాం. మన మనసును ఎంతో నిబ్బరం చేసినటువంటి మన అక్కల చెల్లెలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, మాట్లాడడం కోసం సహనం చేయాలి, మాట్లాడడం కోసం ముందుకు రావాలి. నేను గోల్డ్ స్మిత్ చేస్తాను. నాకు 2 పాపలు. ఒక పాప మన భాస్కర్ సార్ వద్దనే మళ్ళా నేను ఎట్లయితే నేర్చుకున్నానో మా పాపలిద్దరు కూడా భాస్కర్ సార్ దగ్గరనే ఇప్పుడు చదువుతున్నారు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు, నాతో పనిచేసిన ఉపాధ్యాయులు, వీళ్ళందరూ నా స్టూడెంట్స్. నేను చదువు చెప్పిన వాళ్ళే,
నాతో సమానంగా టీచర్లుగా అయినారు. ఈ తాడ్చర్లకు నాకు ఏమి సంబంధమో కానీ 65లో వచ్చా 95 నేను తెరవని వాళ్ళు లేరు. సరే, ఆ భగవంతుని దయ వలన నా జీవితం మంచిగా నడిచింది. నా వృత్తి యందు నేను ఎలాంటి లోపం లేకుండా నా పిల్లలకు నేను చదువు చెప్పాను. గోదావరికని పోతే ఆ బడి అంగడి బడి, ఎవరు చదువు చెప్పకుండా నేనేది చెప్పేదాన్ని. అందరినీ తిట్టేది, సరే క్లాసుకు పండి చదువు చెప్పుంటాడు. ఎవరు ఒక క్లాసు ఆఖరిగా బడి తీసివేయడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఆ విధంగా పనిచేయడం ఎందుకంటే వెంకటేశ్వరరావు 20 ఏళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేశాడు. తర్వాత మధ్యలో ఒకసారి ఆయనకు హుజురాబాద్గా ట్రాన్స్ఫర్ అయింది, నాకు కొల్లూరు ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ కొల్లూరు నుంచి మళ్ళీ ఇక్కడికి ఇన్స్ట్రక్షన్, పగలల్లో కార్యక్రమాలు ఉంటాయి కదా, సాయంత్రం 5ంటికి ఇన్స్ట్రక్షన్ చేశాడు, మా చేత పాఠాలు చెప్పించాడు. ఇదంతా వెంకటేశ్వరరావు గారి కృషి, ఆయన సద్భావన, నిర్విరామ కృషి, పాఠశాల అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డాడు. ఆయన పోయిన తర్వాత అంతా శ్రీరామ. ఇక నా జీవితం, నా భార్య 14వ సంవత్సరంలో పోయింది. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నా కొడుకు అందరూ చదువుకున్నారు. నా కొడుకు సింగపూర్లో ఏసీసీ కంపెనీలో పనిచేస్తాడు, డైరెక్టర్గా పనిచేస్తాడు. పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, ఆయన కూడా ఇంజనీర్, ఆయన కూడా సాఫ్ట్వేర్, ఆమె కూడా పనిచేస్తుంది. ఆమె బిడ్డ కూడా ఎండి డాక్టర్, అల్లుడు డాక్టరే. తర్వాత నా చిన్న బిడ్డ కొడుకు IIIT జర్మనీలో బెంచ్ కార్లో పనిచేస్తారు. నా కొడుకు 2 బిడ్డలు. పెద్ద బిడ్డ అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నది. నేను ఆ జీవితంలో ఎన్నడూ ఆర్థికంగా ఇబ్బంది కలగలేదు. అని చక్కదెళ్ళి జీవితంలో ఒక పుస్తకం రాయాలి, ఒక దేవతా స్థాపన చేయాలి, ఒక యజ్ఞం చేయాలి అనే ఆలోచన ఉంటే ఆ అమ్మవారి కృప. నేను కాళేశ్వర సుప్రభాతం అని అక్కడ కాళేశ్వర సుప్రభాతం వేములవాడ మామిడివేలి సాంబయ్య అని చెప్పి రాశారు. అయితే దాన్ని అక్కడి వాళ్ళు ఒకసారి DDH వాళ్ళు వచ్చి దాన్ని సుప్రభాతం చదవాలి అంటే మాకు అవకాశం వచ్చింది. నేను ఒక 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసి ఎంత పురుషాయాసం నస్నానం నవిలేపనం నకుసుమం నాలంకృతమూర్ధ వాణ్యేక సమలం కరోతి పురుష యా సంస్కృత ధార్యతే క్షీయంతే అఖిల భూషణాన్ని వాగ్భూషణం భూషణం. మానవుడికి యొక్క సంస్కరించబడినటువంటి యొక్క వాక్కు, అది విద్యా చేతనే లభిస్తుంది. ఈ ఆభరణాలు, శరీరాలంకరణ ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అన్నమాట. అందుకొరకు ఉపాధ్యాయ వృత్తి చేయడం కూడా చాలా పుణ్యమే, పూర్వ పుణ్యమే. ఇవాళ నేను ఎంతోమంది మన పిల్లలు, ఒక 10 మంది పిల్లలు, అంటే 10 సంవత్సరాల పిల్లలు నాకు అనేకమైన సన్మానాలు చేశారు. ఇవాళ కూడా పిలిచారంటే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. జీవితాలు మాకేం కావాలి, డబ్బు కావాలన్నా ఇప్పుడు గవర్నమెంట్ మస్తు జీతాలు ఇస్తున్నారు. అప్పుడు రిటైర్మెంట్ లాస్ట్ 25,000 ఉండే, ఇవాళ పెన్షన్ ₹1,00,000. అంత ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నాం. ఏదో నిత్యానుష్ఠానాది కర్మలు, భగవద్ ఆరాధన చేస్తూ కాలం గడుపుతున్నాం. అది భగవంతుని కూడా అనాయాసైన వర్ణం వినా దైన్యేన జీవనం కృపయా దేహిమే శంభో తవ భక్తి నిరంతరం అని ప్రతి వాళ్ళు కూడా భగవంతుడిని రోజు కోరాలి. మానిని కలహంబులేని చక్కని ఇంట, భార్యాభర్తలు ఎవరు కూడా కొట్లాడరు. కొట్లాడితే ఇంట్లో లక్ష్మి ఉండదు అన్నమాట. సతతం అతిథి పూజ సలబునింట, ద్వాదశి వాసరోత్సవము జరుపునింట. ఏకాదశి ఉపవాసం, సోమవారం ఉపవాసం ఉండాలి.
ఆరోగ్యరీత్యా మంచిది, ఆధ్యాత్మికంగా కూడా మంచిది అన్నమాట. బృందావనము పెట్టి పెంచు నింట, బృందావనం తులసి తోట ఉండాలి ఇంటి ముందర. అన్నంబు మరునాటి కతివ దాచిన ఇంట, రాత్రి అన్నీ బోర్డు కడుక్కొని అన్నం లేకుండా ఉండాలి. ఓ ఇంత గంజలో తీసిపెట్టుకోవాలి. అంటే ఏ రాత్రి ఎవరు వస్తారో, ఏ కుక్కో పశువో ఏదైనా రావచ్చు. అందుకొరకు గృహస్థురాలు గృహిణులు ఎప్పుడు అన్నదానం చేయాలి. అందుకొరకు ఇంట్లో ఉంచాలి. కొంత రాత్రి ఎవరు వస్తారో తెలియదు. అన్నంబు మరునాటి కతివ దాచిన ఇంట, శ్రీహరినెప్పుడు పూజించు నింట, కపిలధేనువు వాకిట గట్టు, ప్రీణాది సుచరితై పితరం సపుత్రో యద్ భర్తృరేవ హితం ఇచ్చతి తత్కలత. ఏ భార్య అయితే తన భర్త యొక్క హితాన్ని కోరుతుందో, భర్తను గౌరవిస్తుందో అటువంటిది కళత్వం భార్య. ఎన్మిత్ర మావది సుఖంచ సమ. మిత్రుడు అంటే ఏంది? ఆపత్తులో సంపత్తులో ఒక్కతెరిగా ఉండి మనకు సహాయ సహకారం కూడా ఉండాలి. ఈ ముగ్గురు ఎవరికి దొరుకుతారయ్యా అంటే పుణ్యకృతుల భంతే. పుణ్యం చేసుకున్న వాళ్ళకే మంచి కొడుకు, మంచి సంతానం, మంచి భార్య, మంచి మిత్రులు, సంపద అన్నీ కలుగుతాయి. అని మనకు అనేకమైన నీతులు చెప్పబడి ఉన్నాయి. మన గ్రంథాల్లో మహర్షులు అనేకమైన విషయాలు రాశారు. ఈ కలియుగంలో మనం చాలా పుణ్యాత్మరం. ఎంపీడీఓ గారు మరియు వేదిక పైన ఉన్నటువంటి మా గురువులు మధుకర్ సార్ గారు, తర్వాత మా సహచర సిబ్బంది, ప్రియాతి ప్రియమైనటువంటి మీరందరూ, ఆనాడు విద్యార్థులు, ఈనాడు పోషకులు, పేరెంట్స్, అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి క్రమంలో మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అతి తక్కువ సమయంలో కేవలం ఒక 10 రోజుల కింద మా స్కూల్కి వచ్చి భాస్కర్ గారు 93-94 విద్యార్థుల జాబితా ఇవన్నప్పుడు మరి అతి తక్కువ సమయంలో మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేయగలుగుతారా, సక్సెస్ అవుతుందా అని మేము చర్చించుకున్నాం. సో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది అమ్మాయిలతో పాటుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరినీ, ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. దీంట్లో కొందరు ఎక్కువ శ్రమ చేయవచ్చు, దాని వెనుక సహకారం అందించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన. ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరెంత సంతోషపడుతున్నారో అంతకంటే ఎక్కువ సంతోషాన్ని మాకు కలిగించారు. మీరు విడివిడిగా ఇక్కడ చాలామంది కలుస్తూ ఉంటారు, కానీ మనం మీరు అందరం కలిసి ఒక 5-6 సంవత్సరాల పాటు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి వాతావరణం దొరకడం అన్నది చాలా కష్టం. ఒకసారి ఇక్కడికి రాగానే మిమ్మల్ని అందరినీ చూడగానే 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాఠశాల పరిస్థితులే కనిపిస్తున్నాయి నాకు. యూనిఫామ్లో మీరున్నట్టు ఆనాడు ఒక్కొక్కరు ఏ యూనిఫామ్లో ఉండేదో గుర్తొస్తుంది నాకు. తర్వాత జనార్దన్ రెడ్డి ఎట్లుండేది, తర్వాత పరన్ సింగ్ ఎట్లుండేది, మా సుగుణాకర్ ఎట్లుండేది, మా అమ్మాయిలు ఎట్లుండేది, ఒక్కొక్కరు ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు రివ్యూలు అయింది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. తర్వాత మీరందరూ మీ కుటుంబ నేపథ్యాన్ని చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తున్నది. మీరందరితో మీ పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చదివిస్తూ ఎంబీబీఎస్లు, బీటెక్లు, ఫారిన్లకు పంపించి మీ యొక్క సంపూర్ణమైనటువంటి బాధ్యత నిలబెట్టినందుకు మీ అందరిని అభినందిస్తూ, మీకు సందేశం ఇచ్చేటువంటి సమయం కాదు ఇది. ఎందుకంటే మీరు కూడా చాలా అనుభవాలు జీవితంలో గడించారు. చాలామంది మాకంటే గొప్ప స్థాయిలో ఉన్నారు, డబ్బు సంపాదనలో కానీ, విజ్ఞానంలో కానీ. మాకంటే ఎక్కువ వేదిక మీద పాలు పంచుకొని నాకంటే దారుణంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అది మాకు చాలా గర్వకారణం. ఇవాళ ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. సమాజాన్ని మార్పు కోసం అజ్ఞాతంలోకి పోయి ఆ జీవితం ఈ జీవితం ఎట్లుంటుందో తెలుసుకొని కూడా ఈ సమాజం మార్పు కోసం కృషి చేసినటువంటి మీరందరూ కూడా ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం ముందుకు రావాలి. చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా గుర్తుంది, ఖమ్మంపల్లిలో రామరెడ్డి ఎమ్మెల్యే తోటి కబడ్డీ ఆడినప్పుడు, మరి నర్సయ్య వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే గడగడలాడి భయమైంది వీళ్ళందరికీ, మా పిల్లలు గెలుతారా గెలవరా అని. ఆ టీముని తీసుకపోతే ఆ నర్సయ్య
ఆ కబడ్డీ టీంలో రామరెడ్డిని 2-3 సార్లు పట్టాడు. రామరెడ్డి అవతారం మీ అందరికీ తెలుసు. అట్లాంటి కబడ్డీలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో మీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీ అందరికీ భగవంతుడు మంచి అవకాశాలను కల్పించి మీ పిల్లలందరికీ కూడా మంచి స్థానాలను కల్పించి మీ పిల్లల పెళ్ళిళ్ళకు అవకాశం ఉంటే మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఒక్కసారి మీ కుటుంబానికి మమ్మల్ని పరిచయం చేస్తారని ఆశిస్తూ మరొకసారి భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం, మేము సార్లను ఎంత చారీ సార్, ఇంకా మిగతా నా మిత్రులు భాస్కర్ రావు సార్, సారయ్య సార్, ప్రకాష్, మరియు ఇక మీరంతా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్స్. I am not your teacher and you are not my student at present, from present situation. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అందులో ఎన్ని సంఘటనలు, ఎన్ని చిత్రాలు, ఎన్ని రహస్యాలు ఉంటావో అది ఎవరికి వారికి తెలుస్తుంది. ముందుగా మీరు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి నేను చాలా సంతోషపడుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా థ్యాంక్ యూ. ఇక ఇలాంటి కార్యక్రమాలు అంటే 1994 ఈ బ్యాచ్ల మధ్య చదివిన వాళ్ళు ఇప్పటికీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక బ్యాచ్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 2 బ్యాచ్ల వాళ్ళు చేసినట్టున్నది. నాకు ఒక బ్యాచ్ వాళ్ళు పిలవడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీటింగ్కి అటెండ్ కాలేదు. కానీ మీ మీటింగ్కి అటెండ్ అయ్యే అవకాశం దొరికింది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డ్యూటీలో ఉండి ఎగ్జామ్స్ సీరియస్నెస్ ఉంటుంది కనుక మనకెట్టు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. అయితే ఇప్పుడేమో నేను స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలో ఉన్నా ఇంటర్మీడియట్ కనుక అది కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. కనుక మొత్తానికి ఈ మీటింగ్కు రావడం నాకు చాలా సంతోషం ఉంది. మీరు కండక్ట్ చేయడం కూడా చాలా సంతోషం. ఇది ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఉన్నత పాఠశాల తాడిచెర్ల పాఠశాల ఆవరణలో 1993-94 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి ఈ పాఠశాలలో బహు తక్కువ కాలం మీకు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కాకముందు ప్రైవేటు టీచర్గా మీకు నేను పాఠాలు బోధించినాను. ఇంతకుముందు మాట్లాడినటువంటి ఉపాధ్యాయులకు మీకు ఎక్కువ అవినవభావ సంబంధం ఉంది. కానీ నాకు తక్కువ ఇంటిమేషన్ ఉన్నా కూడా నన్ను మరవకుండా ఈ ఆహ్వానానికి పిలిచినందుకు మీ అందరినీ కూడా నేను ఒకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఉపాధ్యాయుని కాకముందు ఈ స్కూల్లో పనిచేయడం, అది మీకు 10వ తరగతి హిందీ చెప్పడం వల్ల నాకు కూడా చాలా లాభం జరిగింది. ఎందుకు అంటే నేను డిఎస్సి రాసిన తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు మీకు చెప్పినటువంటి పాఠాలు హిందీ సబ్జెక్టు పరంగా నాకు చాలా దోహదపడ్డాయి. నేను డిఎస్సిలో సెలెక్ట్ కావడానికి మీకు చదువు చెప్పడం నాకు చాలా ఉపయోగకరంగా జరిగింది. ఇంకొక విషయం, సమాజం లోపల విద్యార్థులు మరియు ఆ కాలం నాటి ఉపాధ్యాయులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా నాది చాలా బిజీ షెడ్యూల్, ఉపాధ్యాయులందరికీ తెలుసు. కాకపోతే
మన ఊరి మనబడి పనులు అయిపోయిన తర్వాత ఇటీవల ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ తుంటా సదానందం గారు నన్ను సార్ మీరు తప్పకుండా రావాలి, పనులు చూసినట్లుగా ఉంటుంది, ఈ పాఠశాలలో ఎస్సీ కాలనీ ఆ పాఠశాలలో చూసినట్టుగా ఉంటుంది, అలాగే ఈ కార్యక్రమానికి రావాలి సార్, మేమందరం కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పారు. సమాజాన్ని, అదే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే సమాజాన్ని పరిచయం చేసేటటువంటిది ఉపాధ్యాయులు. ఒక ఉపాధ్యాయుడికి ఒక శిష్యుడికి ఉండేటువంటి అనుబంధం దాన్ని వర్ణించలేము. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ శిష్యుడు కలిసి, సార్ నేను మీ స్టూడెంట్ని సార్, ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను సార్, ఐపీఎస్ సార్, ఐఎఫ్ఎస్ సార్, ఎంఆర్ఓ సార్, ఎంపీడీఓ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, ఆ గురువును కలిసి ఆ శిష్యుడు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ అనుభూతిని మనం వర్ణించలేము. ఆ గురువు కూడా ఎంతో మానసికంగా చాలా సంతృప్తి చెందడం జరుగుతుంది. అలాగే ఆ గురు శిష్యుల బంధం మాటలతో చెప్పలేం. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఇప్పుడు ఇక్కడికి హాజరైనటువంటి జనరేషను ఆ అనుబంధానికి చాలా లోనవుతారు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సెల్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాత్రం ఆ రిలేషన్ చాలా తక్కువైపోతుంది. కాబట్టి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే, ఒక పాఠశాలలో ఒక విద్యార్థుల వ్యవస్థను కాపాడాలంటే అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మంచి సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు చాలా కృషి చేయాలి. ఇంకొకటి కూడా ఏంటంటే, విద్యార్థి దశ చాలా గొప్పది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా విద్యాలయాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చేయలేదనే చెప్పవచ్చు. అందుకనే మన ఊరి మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాల ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేపడతామో తెలియదు. ఇన్ని సంవత్సరాలు స్వేచ్ఛతో కూడుకున్నటువంటి మన భారతదేశంలో మరి కొంత పరిపాలకుల నిర్లక్ష్యమో ఏమో మనకు తెలియదు, కానీ విద్యాలయాలు ఇలాంటి అదేవిధంగా ఎంపీఓ గారికి, నా తోటి సిబ్బంది గారికి నమస్కారాలు. విద్యార్థులు గారికి నేను కూడా సార్ లెక్కనే 93లో బీఎస్సీ అయిపోయి టీడీసీ అయిపోయి ఇక్కడికి వచ్చిన. అప్పుడు నరసింహ సారు మ్యాథ్స్ వెళ్ళిపోయారు. సార్లు వచ్చి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కదా, మీరు ఇక్కడ పని చేయండి అని చెప్పడం జరిగింది. నేను ప్రైవేట్ టీచర్గా రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దాదాపు 95% నాకు పరిచయం ఉన్నోళ్ళే, రోజు ముఖాలు చూసుకుంటారులే. ఇలా ఇక నా బిడ్డ వరుస ఉన్నోళ్ళరు, మరదల వరుస ఉన్నోళ్ళరు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా బామ్మర్లు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. పరం సింగ్ మేము పనిచేసినాం, అందరం రోజు చూసుకుంటారు. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత నేను మల్లారం పోయినా. మల్లారం 95 జోన్ సారే సార్ నేను సేమ్ అపార్ట్మెంటు పోయినాక కొత్తగప్పుడే జాబ్కి ఎక్కిన. ఇక ఈ ప్రాంగణంలో ఉన్న అందరికీ కూడా శుభాశిస్సులు. అలాగే వేదిక పైన ఉండే ఉపాధ్యాయ మిత్రులతో పాటుగా మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎంపీడీఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంతవరకు మనం మర్చిపోయాం, వారిని స్వాగతించడంలో ఈ చెప్పడంలో మర్చిపోయాం. ఈ కార్యక్రమ నిర్వాహకులు తక్కువ వ్యవధిలోనే ఎక్కువ
3 రోజుల నుండి వచ్చి సార్ కార్యక్రమం ఉంది అంటే వీళ్ళు ఈ 3 రోజుల్లో ఎంత శ్రమ పడుతున్నారు. అందులో తెల్లవారితే మళ్ళీ పాఠశాల, ఎక్కడి వాళ్ళు అక్కడ పోవాలి, పిల్లల్ని స్కూల్లో చేయాలి. మరి పాఠశాల ఈ 2024 నాటికి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలంటే 1964లో ఇది హై స్కూల్ అయ్యాది. ఇదే కార్యాలయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఉన్నతమైన స్థానాల్లో చేరుకున్నారు. కానీ పాఠశాల స్థితి మాత్రం అలా. చిన్ననాటి స్నేహితులారా, విడదీయబడిన నేస్తంలారా, ఒకరేమో రాజకీయ నాయకులు, మరొకరేమో రౌడీలకు వారసుడు, ఒకడేమో రక్షక భటురాయరా, మరొకడేమో నక్సలైటు వారసుడు. మీకు మీరు శత్రువులైతే మీరంతా నాకేమో ఆత్మమిత్రులు. మీకు మీరు శత్రువులైతే మీరంతా
छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें।
నాకు తెలుసు, నాతో ప్రతి సంవత్సరం ఇదే చేస్తారు. కానీ ఎప్పుడు ఒక దోస్తు మిగిలిపోతాడు. రిషబ్, ఇది నీకోసం. ఎప్పుడు ఒక కొత్త విషయం నేర్పే నిజమైన దోస్తి అంటే ఇదే. హౌస్ ఆఫ్ మెక్డానల్డ్స్ దోస్తి అంటే ఇదే. అందుకోండి అరుణారుణ వందనాలు. త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా జెండు నీయలో ఎర్రని జెండు నీయలో
కస్తూరి ఖాతాలో తాగిన చోటు తిప్పిగంతులు మనకురాని గుర్తులండి మనసు నొచ్చుకుని మన్నించండి. ఏమనుకొని వచ్చినామంటే అందరం కలవాలి, డబ్బులు అది అనేది చాలా సంపాదించుకుంటాం, గొడవడతాం. మన దాంట్లో చాలామంది ఉన్నోళ్ళు, మనకంటే చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు. మేము అనుకున్నాం అంటే కొంత అని, మాకంటే మీరు అందరూ వెల్ సెటిల్డ్, మేము అందరూ తెలుసుకున్నాం అంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. మేము ఇప్పుడు 30 years అవుతుంది దాదాపు. మీరు ఎవరు కనవాలి, శీర్ష అంటే మా ఇంటి ముందు ఉంటుంది, ఆమె ఎప్పుడు నాకు అవపడుతుంది. ఎందుకంటే మేము రోజు మిగతా వాళ్ళు ఎప్పుడైతే నేను దాదాపు జూలై 30 years నుంచి ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మాధవి ఒకసారి కర్నాల్లో అవపడ్డారు అంతే. ఎవరైతే కనవాలి, రామ అయితే కర్నాల్లో మా పక్కనే ఉంటారు కానీ మాకు తెలియదు. మొన్న రీసెంట్లీ శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ మేము ఒక దగ్గర చేస్తాం. ఇలా అక్కకి ఈ విషయం అంటే మేము అందరూ ఎప్పుడో 4 years నుంచి మేము ముందున్నాం అన్నాయని చెప్తే మళ్ళీ మనకు ఆ సహకారం కూడా కొంచెం దొరికింది. దానికి ముందు పడ్డాం. మీరు అందరూ వచ్చినందుకు చాలా